మనం ఈరోజు ఈ వీడియోలో సాష్టాంగ నమస్కారం గురించి తెలుసుకుందాము. అష్టాంగ నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారము అని అంటారు. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి ఉన్నది 8 అంగాలతో నమస్కారము చేయుట అని అర్థం. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరిత. అష్టాంగాలు అంటే ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్యా అనగా కళ్ళు, మనస అనగా హృదయం, వచస అనగా నోరు, పద్భ్యాం అనగా పాదములు, కరాభ్యాం అనగా చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా 8 అంగములతో కూడిన నమస్కారం చెయ్యాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. ముఖ్యంగా దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనక ఉండి చెయ్యాలి. 1. ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు ఛాతీ నేలకు తగలాలి. 2. శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తాకాలి. 3. దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కనులు 2 మూసుకొని మనం ఏ దేవునికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. 4. మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయటం కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి. 5. వచస నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే ఓం నమః శివాయ అని అంటూ నమస్కారం చేయాలి. 6. పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 7. కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 8. జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. పూజ పూర్తయిన తరువాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారము లేదా పంచాంగ నమస్కారము చేయాలి. దైవానికి, గురువులకి, ఎదులకి వారు ఎదురుపడినప్పుడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం. ఇదండి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.